మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలతో తెలంగాణ సర్కారు శిఖా గోయల్ నేతృత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం లేదని చెప్పేందుకే కమిటీ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా అంటూ మిల్లా మ్యాగీ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ రోజు డిన్నర్లో పాల్గొన్న వారి పేర్లు వెల్లడించకుండా కమిటీ ఏర్పాటు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించిన గెస్టులు హాజరయ్యే వారి పేర్లు ముందుగా నిర్ణయించబడతాయి. కానీ మిల్లా మ్యాగీ డిన్నర్లో ఎవరు ఉన్నారో మాత్రం తెలియదంటూ ప్రభుత్వం కమిటీ వేయడం విచిత్రంగా ఉందంటున్నారు మహిళా సంఘాలు. మ్యాగీ తీవ్ర ఆరోపణలతో ప్రభుత్వం తప్పు ఏమీ లేదని చెప్పుకునేందుకు కమిటీ వేసినట్లు తెలుస్తుంది. మ్యాగీ ఆరోపణలపై సర్కారు తక్షణమే ప్రకటన చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మ్యాగీ ఆరోపణలపై ఢిల్లీలో కూడా చర్చ జరగడంతో రేవంత్ కమిటీ వేసినట్లు వినబడుతుంది. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ పరువు పోయేలా మిస్ వరల్డ్ నిర్వహణ చేసినట్లు చెప్పుకుంటున్నారు. మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలతో తెలంగాణ సర్కార్ శిఖా గోయల్ నేతృత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం లేదని చెప్పేందుకే కమిటీ వేసేందుకు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా అంటూ మిల్లా మ్యాగీ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మిల్లా మ్యాగీ ఆరోపణలతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. శిఖా గోయల్ నేతృత్వంలో రిమా రాజేశ్వరి, డీసీపీ సాయిశ్రీ సభ్యులుగా ఈ కమిటీ పనిచేస్తుంది. సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్పాన్సర్లను అందించడంలో ఎంతో ఒత్తిడికి తాను గురయ్యానంటూ మిల్లా మ్యాగీ వ్యాఖ్యలు చేసింది. డిన్నర్ లో పాల్గొన్నటువంటి పెద్ద గొప్ప నాయకులను చెప్పుకున్నటువంటి పెద్దలు తప్పించేందుకు కమిటీ వేశారనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆ డిన్నర్ లో ఎవరెవరు పాల్గొన్నారనేది ప్రభుత్వం ముందే నిర్ణయిస్తుంది. మిస్ వరల్డ్ సంబంధించినటువంటి అటెండ్ అయ్యే డిన్నర్ లో ఎవరు పాల్గొన్నారో ప్రభుత్వానికి తెలియదా అనేటువంటి కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మ్యాగీ తీవ్ర ఆరోపణలతో ప్రభుత్వం తప్పు ఏమీ లేదని చెప్పుకునేందుకు కమిటీ వేసినట్టుగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాగీ ఆరోపణలపై సర్కార్ తక్షణమే ప్రకటన చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తోంది. మిల్లా మ్యాగీ ఆరోపణలపై ఢిల్లీలో కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కమిటీ వేశారనేటువంటి వ్యవహారం కూడా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ పరువు పోయేలా మిస్ వరల్డ్ నిర్మాణం జరిగింది. గతంలో అనేక విమర్శలు వచ్చాయి. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఒక మహిళా ఐఏఎస్ అధికారిని తప్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి గతంలో ఐటీ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అనవసరమైనటువంటి కాంట్రవర్సీ మాటలు కూడా మాట్లాడు. కానీ ఇవాళ మహిళలకు అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే విధంగా మనకు ఈ వ్యవహారం కనిపిస్తోంది. తెలంగాణ పరువును బజారుకు తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణలో మహిళలు ఎంత గౌరవప్రదంగా ఉంటారో, ఎంత పద్ధతిగా ఉంటారో, వాళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో మహిళలకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఓవైపు దేశ విదేశాలు చెప్పుకుంటున్న సందర్భంలో మిల్లా మ్యాగీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్ర స్థాయిలో పరుగుపోయింది. చివరకు డబ్బులు లేవని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి, చెప్పులు కూడా ఎత్తుకుపోతున్నారని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి, కనీసం ఆ మహిళలను గౌరవించడం కూడా తెలియనటువంటి పరిస్థితి. మంత్రులైతే చిత్తకార్తి కుక్కల్లాగా వాళ్ళు ఎంబడ పడుతున్నారనేటువంటి వ్యవహారాన్ని స్వయంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, అక్కడ ఉండేటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులను, ఒక మంత్రి నేరుగా ముఖ్యమంత్రి సోదరుని పరిచయం చేయడానికి ఒక వేదికను ఇవాళ దాన్ని స్టేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి మొత్తం వ్యవహారంలో జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మహిళలకు గౌరవం లేదు, రాదు, మేము ఇవ్వము అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. ఇవాళ మిస్ వరల్డ్ పోటీ సందర్భంగా హంగు ఆర్భాటాలతో వాళ్ళు మిస్ వరల్డ్ సాధించినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు మిగతా ఇద్దరు మంత్రుల ఫోటోలు వేసుకోవడమే కాకుండా అనేక రకాలుగా మహిళలను అవమానపరుస్తున్నటువంటి, అగౌరవపరుస్తున్న సందర్భం. ఇవాళ తెలంగాణలో మహిళలన్నా కూడా, తల్లులన్నా కూడా వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం మాత్రమే ఉంది. కానీ ఒక సందర్భంలో చార్మినార్ కు వెళ్ళారు, ఆ తర్వాత బయటకు వచ్చారు, ఆ తర్వాత ఇంకో బయట వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడికి మహిళలతో కాళ్ళు కడిగించే ప్రయత్నం చేశారు. కానీ
అనేక కుహానా జర్నలిస్టులు చెప్తున్న సందర్భం వాళ్ళు మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో కాళ్ళు కడుపు తప్పేంటది. తెలంగాణలో ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లకు చెంబులో లేదంటే లోటాలు నీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుక్కోమని చెప్తారు. కానీ కాళ్ళు కడిగేటువంటి సాంప్రదాయం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అనేటువంటి తర్వాత అనేక మంది తెలంగాణ ప్రజానికం చేసినటువంటి వ్యవహారం తర్వాత దాన్ని తప్పుదిద్దుకున్నటువంటి వ్యవహారంలో జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో మేము ఈవెంట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మహిళలకు రక్షణ లేకుండా చేసింది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చాలా స్పష్టంగా మహిళలకు గౌరవించకపోవడం అనేటువంటిది ఇది దేనికి నాంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ వాళ్ళను ఇది తప్పు అని చెప్పినటువంటి నేపథ్యంలో అనేక తప్పుడు కేసులు పెడుతూ వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ చెప్పింది ప్రతిపక్షం కాదు, చెప్పించింది తెలంగాణ ప్రజలు కాదు, కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో అనేక సార్లు కొండ సురేఖ వరంగల్ సందర్భంలో ఆమె తెలంగాణ జరూర్ అనేటువంటి ఒక మాట చెప్పారు. కానీ ఎందుకు రావాలి జరూర్ అని అంటే ఇట్లాంటి వ్యవహారం కోసం రావాలా, తెలంగాణ ప్రతిష్టను భంగపాలు చేయడానికి రావాలి, తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మిస్ వరల్డ్ పోటీలకు హాజరవుతున్నటువంటి మహిళలకు రక్షణ లేదు అని చెప్పడానికి తెలంగాణ జరూర్ అనేటువంటి పదం చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వివరిస్తున్నటువంటి మంత్రులు కానీ అక్కడ పోటీలో పాల్గొన్నటువంటి మహిళల పట్ల పరాయి మహిళల పట్ల వివరించాల్సినటువంటి తీరు కూడా తెలుసుకున్నటువంటి నిస్సహాయక అజ్ఞానం అవినీతితో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పటికైనా ఇది అర్థమైతే కళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పటికే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు సంబంధించినటువంటి తెలంగాణ పరువు పోయింది. ఈ కమిటీ ఎంతవరకు నిజ నిర్ధారణలు తెలుస్తున్నటువంటిది మాత్రం రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.